ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను ఉంచాలని, వేరే పార్టీలకు కొమ్ము కాసేవారి ఓట్లు ఉంటే దానిపై అబ్జెక్షన్ పెట్టాలని కార్యకర్తలకు సూచించారు. పలాసలో ఓ కార్యక్రమంలో బహిరంగ సభలో మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. మనలందరికీ ఇక్కడ ఓట్లు ఉంటాయి. మన ఓట్లు అనుకుంటే ఓకే, మనం కాదనుకుంటే యూ జస్ట్ రైజ్ అన్ అబ్జెక్షన్. ఫార్మ్ నెంబర్ 7. మన ఓట్లు కాదంటే మనకి వేసేవి కావు. మన అపోజిట్ నాయకులకి చుట్టాలు బంధువులు వాళ్ళు పిలిస్తే వస్తారు, మనం పిలిస్తే రారనుకుందాం. మనలందరికీ ఇక్కడ ఓట్లు ఉంటాయి. మన ఓట్లు అనుకుంటే ఓకే, మనం కాదనుకుంటే యూ జస్ట్ రైజ్ అన్ అబ్జెక్షన్. ఫార్మ్ నెంబర్ 7. మన ఓట్లు కాదంటే మనకి వేసేవి కావు. మన అపోజిట్ నాయకులకి చుట్టాలు బంధువులు వాళ్ళు పిలిస్తే వస్తారు, మనం పిలిస్తే రారనుకుందాం. మనలందరికీ ఇక్కడ ఓట్లు ఉంటాయి. మన ఓట్లు అనుకుంటే ఓకే, మనం కాదనుకుంటే యూ జస్ట్ రైజ్ అన్ అబ్జెక్షన్. ఫార్మ్ నెంబర్ 7. మన ఓట్లు కాదంటే మనకి వేసేవి కావు. మన అపోజిట్ నాయకులకి చుట్టాలు బంధువులు వాళ్ళు పిలిస్తే వస్తారు, మనం పిలిస్తే రారనుకుందాం. మనలందరికీ ఇక్కడ ఓట్లు ఉంటాయి. మన ఓట్లు అనుకుంటే ఓకే, మనం కాదనుకుంటే యూ జస్ట్ రైజ్ అన్ అబ్జెక్షన్. ఫార్మ్ నెంబర్ 7. మన ఓట్లు కాదంటే మనకి వేసేవి కావు. మన అపోజిట్ నాయకులకి చుట్టాలు బంధువులు వాళ్ళు పిలిస్తే వస్తారు, మనం పిలిస్తే రారనుకుందాం. మనలందరికీ ఇక్కడ ఓట్లు ఉంటాయి. మన వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను ఉంచాలని సూచించారు సిదిరి అప్పలరాజు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నాగభూషణ్ రావు అందిస్తారు. నాగభూషణ్ రావు. భవానీ, అప్పలరాజు గత 2 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పైన అలాగే పవన్ కళ్యాణ్ పైన తీవ్రస్థాయి విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. ప్రధానంగా సచివాలయ వ్యవస్థ, దీని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి రాద్ధాంతాన్ని కౌంటర్ చేసే విధంగా కరోనా సమయంలో చాలా బాగా పనిచేసినటువంటి సచివాలయ వ్యవస్థనే వీళ్ళు విమర్శించడం ఏమిటి, అప్పుడు వీళ్ళు చంద్రబాబు, లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ గాడిదలు కాచారా, ఎక్కడ సచివాలయ వీళ్ళంతా ఒక బాహాటంగా ఒక ప్రకటన చేయడం అటువంటిది ఇక్కడ చర్చ కలకలం రేపుతుంది. అయితే 14 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు చేసినటువంటిది ఏముంది, ఆ దత్తపుత్రుడు ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి చేసింది ఏముంది, అసలు వైకాపా ప్రభుత్వం విమర్శించే హక్కు అయితే వీళ్ళకి లేదంటున్న విధంగా తీవ్ర విమర్శలు అయితే మాత్రం అప్పలరాజు చేయడం జరుగుతుంది. భవానీ, రైట్. థ్యాంక్ యూ నాగభూషణం.